What is Holy Spirit? Holy Spirit is, our God is a triune God. దేవుడు త్రియేక దేవుడు. Father, Son and Holy Spirit. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. And God has now sent the Holy Spirit to be on this earth. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉండడానికి దేవుడు పంపించాడు. See, Jesus Christ is our bridegroom. యేసుక్రీస్తు ప్రభువారు మన పెండ్లి కుమారుడై ఉన్నాడు. And Father has sent the Holy Spirit. తండ్రి పరిశుద్ధాత్మను పంపించాడు to prepare a bride for Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు కోసం పెండ్లి కుమార్తెను సిద్ధపరచడానికి. Church is the bride. ఇక్కడ సంఘమే పెండ్లి కుమార్తె. And the Holy Spirit is working in the church. పరిశుద్ధాత్ముడు సంఘంలో పనిచేస్తున్నాడు. To transform that into a bride fit for our bridegroom. కాబట్టి తన పెండ్లి కుమార్తెను సిద్ధం చేయడానికి. Holy Spirit is the third person in the Trinity. ఆ త్రిత్వములో పరిశుద్ధాత్ముడు మూడో వ్యక్తి అయి ఉన్నాడు. When you read Genesis chapter 1 and verse 26. ఆదికాండం 1:26 మనం చదివినప్పుడు, let us make man in our own image. మన సొంత పోలిక చొప్పున నరులను చేద్దాము. God is telling, దేవుడు చెప్తున్నాడు, let us. మనము. It is in plural. ఇక్కడ మనం అంటే బహువచనం. Who are all the people? ఎవరో వాళ్ళు? Father, తండ్రి, Son, కుమారుడు and Holy Spirit. పరిశుద్ధాత్ముడు. Jesus cannot live in all the places because he came as a man. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా వచ్చాడు కాబట్టి అన్ని చోట్ల ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండలేదు. He could live only in Judea, Galilee and Capernaum. యూదయ, సమరయ, గలిలయ, కపెర్నహూము. But God has people in every part of this world. కానీ దేవునికైతే తన ప్రజలు అన్ని చోట్ల ఉన్నారు. So he sent the Spirit of God. దేవుని యొక్క ఆత్మను పంపించాడు. He can be anywhere. ఎక్కడైనా ఉండొచ్చు ఆయన. Same time he can be in Bhadrachalam and he can be in US. భద్రాచలంలో ఉండొచ్చు, ఒకేసారి యుఎస్ లో కూడా ఉండొచ్చు. He can be in Japan. జపాన్ లో కూడా ఉండొచ్చు. And that is the capacity of God. అది దేవుని యొక్క సామర్థ్యం. For God this is nothing. దేవునికి ఇది చిన్నది. Yeah.